సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లోని ఆహారం అపరిశుభ్రతకు అడ్రస్గా మారుతోంది. విద్యార్థులు తినే చట్నీలో ఎలుక కనిపించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ఆందోళ్ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. చట్నీలో బతికి ఉన్న ఎలుకను గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయినా కాంట్రాక్టర్ సిబ్బంది తీరు మారడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టగా మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చినా మార్పు రావడం లేదు. ఆల్రెడీ ఓకే. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లోని ఆహారం అపరిశుభ్రతకు అడ్రస్గా మారుతోంది. విద్యార్థులు తినే చట్నీలో ఎలుక కనిపించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ఆందోళ్ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. చట్నీలో బతికి ఉన్న ఎలుకను గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయినా కాంట్రాక్టర్ ఇటు సిబ్బంది తీరు మారడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టగా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ ప్రిన్సిపల్ హామీ ఇచ్చినా మార్పు రావడం లేదని చెబుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురాం అడిగి తెలుసుకుందాం. పరశురాం, విద్యార్థులు ఏం చెప్తా ఉన్నారు ఈ జరిగిన ఘటనకు సంబంధించి? గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయంటూ విద్యార్థులు ఒకవైపు అప్పట్లో ధర్నా చేసిన సందర్భంలో ఈసారి మార్పులు చేపడతామంటూ చెప్పినప్పటికీ అదే తీరు కనిపిస్తా ఉంది కదా. సంగారెడ్డి జిల్లాలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న సాయంత్రం క్యాంటీన్ లో చట్నీలో ఎలుక ప్రత్యక్షం అవడంతో కలకలం జరిగింది. విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా ఇంజనీరింగ్ కళాశాల క్యాంటీన్ లో విద్యార్థులకు సరైన నాణ్యమైన ఆహారం వడ్డించడం లేదంటూ పెట్టడం లేదంటూ వాళ్ళంతా కూడా రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. గత వారం రోజుల క్రితం కూడా వాళ్ళంతా కూడా 2-3 రోజులు ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం అటు ప్రిన్సిపల్ వాళ్ళంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది, విద్యార్థులకు నాణ్యమైన భోజనం వచ్చేలా చూస్తామని చెప్పి. అయినప్పటికీ కూడా నిన్న సాయంత్రం క్యాంటీన్ లో చట్నీలో ఇలా ఎలుక ప్రత్యక్షం అవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందారు. ఇప్పటికే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి మార్పు రావడం లేదు. అయితే ఈ గంట ఏదైతే అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రత పరిస్థితులు, అక్కడ ఉన్న నాణ్యమైన భోజనం లేదనేందుకు నిన్న సాయంత్రం ప్రత్యక్షమైనటువంటి ఎలుక ఏదైతే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అటు ప్రభుత్వం అదేవిధంగా అధికారులు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ఈ నిర్వాహకులు మాత్రం, క్యాంటీన్ నిర్వాహకులు అదేవిధంగా కళాశాల యాజమాన్యం మాత్రం ఇది ఇప్పటి వరకు ఈ సంఘటన మీద ఎలాంటి వివరణ కానీ స్పందించలేదు. దాంతో యాజమాన్యం మాత్రం ఇది ఇక్కడ జరిగిన సంఘటన కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇటీవల కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ తనిఖీలు నిర్వహించి వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పి విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురాం. నాకు